మరియు ఈ 6 మండలాల్లో ఉన్నటువంటి పాస్టర్లందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అత్తమ్మ గారు దైవ సన్నిధిలో చేరారు. ఇప్పటికి 3 రోజులు అవుతుంది. మరి అత్తమ్మ గారి గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అత్తమ్మ మరి వనపర్తి పట్టణంలో మిషన్ కాంపౌండ్లో ఆమె విద్యను అభ్యసించింది. ఆనాటి మరి మిషనరీస్ పెట్టినటువంటి హాస్టల్లో ఆమె చక్కగా చదువుకున్నది. సో అత్తమ్మ అంటే మా నాన్నగారికి చెల్లెలు. ఆమె నాన్నలు 3, వారికి మా నాన్నకు అక్క అవుతుంది. సో మరి మా అత్తమ్మ మరి ఆమె జీవితంలో సాధ్యమైనంత వరకు సత్యంగానే జీవించింది. ఏనాడు కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడకుండా కేవలము ఆమె సేవా దృక్పథంతో మరి ఈ యొక్క హాస్పిటల్లో ఆమె సర్వీస్ చేసింది. ఎంతోమంది మరి అనారోగ్యాలతో ఉన్నటువంటి వారికి మరి ఆమె చేసినటువంటి సేవ చాలామంది ఆమెను కొనియాడినరు. సో ప్రసంగి సార్ను వివాహం చేసుకున్న తర్వాత మరి ఇంకా ఆమెకు కొంచెం ఎక్కువగా ఆదరణ దొరికింది. ఆనాడు ఆ కుటుంబాలకు మరి ఎక్కడో మాలమూల గ్రామాల్లో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి వారిని చదివించి వారికి ఉపాధి కలిగించినటువంటి సందర్భంలో మరి చక్కని భర్త దొరుకుట, మరి ఆ కుటుంబం కూడా పెద్ద కుటుంబం. మరి ఆ కుటుంబం పట్ల ఆమె చూపిన ఆదరణ, ఆమె గారికి దగ్గర మరుదులు చాలామంది ఉన్నారు. మరి వారి పట్ల కూడా ఆమె గౌరవంతో మర్యాదపూర్వకంగా మసులుకొని మరి చక్కగా తన కుటుంబాన్ని పోషించి కుమారులు కుమార్తెలు పిల్లలను ఆమె చూడగలిగింది. ఆమె ధన్యురాలు. ఎందుకంటే 88 సంవత్సరాలు ఆమె పండుబండిన జీవితం మధ్యలో రాలిపోయినటువంటి స్థితి కాకుండా పూర్తిగా మరి ఆమె 88 సంవత్సరాలు మరి ఈ భూమిపైన ఉండి ఆమె తన మనవరాండ్లను చూడగలిగింది. పిల్లలను చక్కగా చదివించి మరి ఇతర దేశాలకు మరి వెళ్ళే విధంగా ఆమె ప్రయాసం. చిన్న ఉద్యోగం అయినప్పటికీ, ఆనాటి తక్కువగా శాలరీస్ ఉన్నప్పటికీ మరి దాంట్లోనే ఆమె తన కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకొని పిల్లలు అందరూ చక్కని చదువులు చదివి ముందుకు సాగినారు. అందరూ కూడా క్రీస్తులోనే ఉన్నారు. ఎవరు కూడా చెదిరిపోలేదు. ఏ ఒక్కరు కూడా పాడు కాలేదు. మరి అది ఎంతో ధన్యకరమైనటువంటి విషయము. మరి ఈ సందర్భాన మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి, మేము కూడా మా కుటుంబం మొత్తం కూడా క్రీస్తులోనే మరి బాప్తిజం తీసుకొని క్రీస్తును అంగీకరించి మరి యేసు ప్రభువే మా దేవుడని మేము మా కుటుంబం కూడా ముందుకు సాగుతుండగా మరి ఈ యొక్క బంధాన్ని బంధుత్వాన్ని మేము